సిక్స్త్ క్లాస్ థర్డ్ చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ రామన్ చూద్దాము. రైట్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. సో ఇచ్చిన ఈ నెంబర్స్ అన్నిటికీ ఫ్యాక్టర్స్ రాయమంటున్నారు. 24కి 15కి 21కి 27కి 12కి 20కి 18కి 23కి 36కి మనం ఫ్యాక్టర్స్ చూద్దాము. సో ఫస్ట్ సమ్ వచ్చేసి ఏ. సో ఫస్ట్ వన్ ఏ ఏమి ఇచ్చారు 24. సో 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 × 24 1 24 సార్ 24. నెక్స్ట్ 2 టేబుల్లో 2 12 సార్ 24. నెక్స్ట్ 3 టేబుల్లో 3 8 సార్ 24. 4 6 సార్ 24. 5 టేబుల్లో 24 ఉంటుందా? ఉండదు. సో 6 టేబుల్లో ఎన్ని టైమ్స్ మళ్ళీ 24 4 టైమ్స్. సో 7 టేబుల్లో ఉండదు. 8 టేబుల్లో అగైన్ 3 టైమ్స్, అంటే ఇవి రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడతో ఆపి ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఆర్ 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైనాయి? 1 2 3 4 6 8 12 24. ఓకేనా? సో 24 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 8 12 24 24 యొక్క ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ సమ్ బి వచ్చేసి 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 15 1 × 15 = 15. 3 5 ఆర్ 15. నెక్స్ట్ 4 టేబుల్లో 15 ఉండదు. 5 టేబుల్లో 5 3 ఆర్ 15. సో ఇదితో రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడతో స్టాప్ చేస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఆర్ 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 5 15. సో 1 3 5 15 అనేవి 15 యొక్క ఫ్యాక్టర్స్. ఓకేనా? సో సి వచ్చేసి 21 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 21 సార్ 21. 2 టేబుల్లో 21 ఉండదు. నెక్స్ట్ 3 టేబుల్లో 3 7 సార్ 21. 4 టేబుల్లో 21 ఉండదు. 5 టేబుల్లో 21 ఉండదు. 6 టేబుల్లో 21 ఉండదు. 7 టేబుల్లో 7 3 సార్ 21. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 ఆర్ 1 3 7 21. ఓకేనా? సో డి వచ్చేసి 27 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్లో 27 టైమ్స్ 27. నెక్స్ట్ 2 టేబుల్లో 27 ఉండదు. 3 టేబుల్లో 3 9 సార్ 27. 4 టేబుల్లో 27 ఉండదు. 5 టేబుల్లో 27 ఉండదు. 6 టేబుల్లో ఉండదు. 7 టేబుల్లో ఉండదు. 8 టేబుల్లో ఉండదు. అండ్ 9 టేబుల్లో 9 3 సార్ 27 అవుతుంది. సో ఇక్కడతో స్టాప్ చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఆర్ దీని 27 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైనాయి? 1 3 9 27. ఓకేనా? 1 3 9 27. సో ఇందులో ఈ1 వచ్చేసి 12 యొక్క ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో 1 12 సార్ 12. నెక్స్ట్ 2 టేబుల్లో చెక్ చేస్తాం. 2 6 సార్ 12. 3 టేబుల్లో 12 ఉంటుందా? 3 4 సార్ 12. నెక్స్ట్ 4 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్? 4 3 సార్ 12. నెక్స్ట్ 5 టేబుల్లో 12 ఉండదు. 6 టేబుల్లో 6 2 సార్ 12. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 3 4 6 12. ఓకే. ఆ రామంలో F1 వచ్చేసి 20 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. సో 20 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 20 సార్ 20. 2 టేబుల్లో 20 10 టైమ్స్ పోతుంది. సో 20. 3 టేబుల్లో 20 పోదు. 4 టేబుల్లో 4 5 సార్ 20. సో 5 టేబుల్లో 5 4 సార్ 20. సో ఇక్కడతో ఆపుతావు. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఆర్ 20 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 4 5 10 20. ఓకేనా? 20 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి. సో నెక్స్ట్ G1 18 యొక్క ఫ్యాక్టర్స్ 1 × 18 = 18. 2 టేబుల్లో లైన్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 18 సార్ 18. 2 టేబుల్లో 2 9 సార్ 18. నెక్స్ట్ 3 టేబుల్లో 3 6 సార్ 18. 4 టేబుల్లో 18 మనకి రాదు. 5 టేబుల్లో 18 రాదు. అగైన్ 6 టేబుల్లో 6 3 సార్ 18. 7 టేబుల్లో 18 రాదు. 8 టేబుల్లో 18 రాదు. సో 9 టేబుల్లో 9 2 సార్ 18. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఆర్ ఏమవుతాయి? 1 2 3 1 టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో పోతుంది. 3 టేబుల్లో పోతుంది. 6 టేబుల్ అండ్ 9 టేబుల్ అండ్ 18 టేబుల్స్లో పోతుంది కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? సో H1 23 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. అవునా? సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1తో డివిజిబుల్ అవుతుంది లేదా సేమ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. సో 1 × 23 = 23. సో 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 23 ఆర్ 23 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 23. ఓకేనా? ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 తోటి అండ్ సేమ్ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో I1 వచ్చేసి 36 యొక్క ఫ్యాక్టర్స్ 1 36 సార్ 36. 2 9 సార్ 36. 3 12 సార్ 36. 4 9 సార్ 36. 5 టేబుల్లో 36 పోదు. నెక్స్ట్ 6 టేబుల్లో 6 6 సార్ 36. 7 టేబుల్లో 36 పోదు. సో 8 టేబుల్లో కూడా 36 పోదు. సో తర్వాత 9 టేబుల్లో 9 4 సార్ 36. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఆర్ 1 2 3 4 6 9 12 36. ఓకేనా? సో ఫస్ట్ రామన్ ఇది.
సో ఫస్ట్ రామన్ కంప్లీట్ అయింది. సెకండ్ రామన్లో రైట్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5, 8, 9. 5 యొక్క 5 మల్టిపుల్స్ రాయమంటున్నారు. 8 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ రాయమంటున్నారు. 9 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ రాయమంటున్నారు. ఓకేనా? సో చూడండి, 5 ఈజ్ 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25. ఓకేనా? సో 5 యొక్క 5 మల్టిపుల్స్ 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25. ఓకేనా? సో ఇందులో B1 చూద్దాం. 8 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ రాయమంటున్నారు. సో ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 8 యొక్క 5 మల్టిపుల్స్ ఏమవుతాయి? 8 1s 8, 8 2s 16, 8 3s 24, 8 4s 32, 8 5s 40. ఓకేనా? సో 8 యొక్క 5 మల్టిపుల్స్ 8 1s 8, 8 2s 16, 8 3s 24, 8 4s 32, 8 5s 40. ఓకేనా? ఈ 5 8 యొక్క 5 మల్టిపుల్స్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ C1 వచ్చేసి 9 యొక్క 5 మల్టిపుల్స్ ఏమవుతాయి? C1 ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ 9 1s 9, 9 2s 18, 9 3s 27, 9 4s 36, 9 5s 45. సో 9 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ 9 1s 9, 9 2s 18, 9 3s 24, 9 4s 36, 9 5s 45. ఓకేనా? సో సెకండ్ రామన్ కూడా మనకి కంప్లీట్ అయ్యింది. ఎక్సర్సైజ్ 3.1లో థర్డ్ రామన్ చూద్దాం. మ్యాచ్ ది ఐటమ్స్ ఇన్ కాలమ్ 1 విత్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 2. కాలమ్ 1లో ఇచ్చిన నెంబర్స్ని కాలమ్ 2తో మనం మ్యాచ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం, కాలమ్ 1ని కాలమ్ 2తో మ్యాచ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ 35 అనేది మల్టిపుల్ ఆఫ్ 8 చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ABCDEF మనకి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ వరకు చెక్ చేయాలి. 35 8 మల్టిపులా? కాదు. సో 35 యొక్క మల్టిపుల్ 7 అవుతుందా? మల్టిపుల్ ఆఫ్ 7, 7 5s 35. అవునా? సో చెక్ చేసుకోండి. 7 1s 7, 7 2s 14, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35. ఓకేనా? సో 35 యొక్క మల్టిపుల్ మనకి 7 అవుతుంది. సో ఈ రెండు మ్యాచ్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ 15 మళ్ళీ ఏతో చెక్ చేయాలి. సో 15ని 8 అనేది మల్టిపుల్ చేయదు. 8 టేబుల్లో 15 రాదు. సో నెక్స్ట్ 7 ఆల్రెడీ కంప్లీటెడ్. నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 70 అనేది 15ని మల్టిపుల్ చేయదు. ఓకేనా? సో నెక్స్ట్ D చెక్ చేయాలి. ఫ్యాక్టర్ ఆఫ్ 30 యొక్క ఫ్యాక్టర్ 15 అవుతుందా? ఫ్యాక్టర్ అంటే ఏంటి? 30ని 15 అనేది డివిజిబుల్ చేయాలి. సో చెక్ చేద్దాం. 15 30. సో 15 1s 15, 15 2s 30. ఓకేనా? 0 రిమైండర్ అంటే 30 యొక్క ఫ్యాక్టర్ మనకి 15 అవుతుంది. సో ఈ రెండు మ్యాచ్ చేయాలి. తర్వాత థర్డ్ వన్ 16 మళ్ళీ చెక్ చేయండి. మల్టిపుల్ ఆఫ్ 8. 16ని 8 మల్టిపుల్ చేస్తుందా? సో 8 1s 8, 8 2s 16. సో మల్టిపుల్ అవుతుంది. సో మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ 20. సో ఈ రెండు కంప్లీటెడ్. థర్డ్ మల్టిపుల్ ఆఫ్ 70. 20 అనేది 70 మల్టిపుల్ అవుతుందా? లేదు. సో ఫ్యాక్టర్ ఆఫ్ 50. 20 అనేది 50కి ఫ్యాక్టర్ అవుతుందా? లేదు. సో ఫ్యాక్టర్ ఆఫ్ 20. సో ఇది చూడండి. సో ఫ్యాక్టర్ ఆఫ్ 20 అంటే 20 ఈ 20ని డివిజిబుల్ చేయాలి. 20 ఎన్ టైమ్స్ 1 టైమ్. 20 1s 20 0 అంటే 20 యొక్క ఫ్యాక్టర్ ఇది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 25 మళ్ళీ చెక్ చేయండి. సో మల్టిపుల్ ఆఫ్ 70. 17ని 25 మల్టిపుల్ చేయదు. 70 25కి మల్టిపుల్ కాదు. సో ఫ్యాక్టర్ ఆఫ్ 50కి 25 అనేది ఫ్యాక్టర్ అవుతుందా అంటే డివిజిబుల్ చేస్తుందా? 25 50ని డివిజిబుల్ చేస్తుందా లేదో చెక్ చేయండి. సో 25 2s 50, 0 రిమైండర్ 0 వచ్చింది. సో అంటే ఫ్యాక్టర్ ఆఫ్ 50, 25 50కి ఫ్యాక్టర్ అవుతుంది. సో మ్యాచ్ చేసాం. సో మనకి రిమైనింగ్ మిగిలిపోయింది 70 అనేది మనకి ఎక్స్ట్రా ఆప్షన్ వచ్చింది. ఓకేనా?
సో ఫోర్త్ రామన్, ఫైండ్ ఆల్ ది మల్టిపుల్స్ ఆఫ్ 9 అప్ టు 100. ఓకేనా. సో 9 టేబుల్లో అప్ టు 100 వరకు మల్టిపుల్స్ రాయమంటున్నారు. ఓకేనా. సో ద రిక్వైర్డ్ మల్టిపుల్స్ ఆర్ 100 వచ్చే వరకు రాయాలి 9 టేబుల్లో. సో 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, నెక్స్ట్ 9 5s are 45, 9 6s are 54, 9 7s are 63, 9 8s are 72, 9 9s are 81, 9 10s are 90, 9 11s are 99. అవునా. సో 9 నుంచి అప్ టు 100 వరకు మనకి మల్టిపుల్స్ రాయమన్నారు. సో 100 అనేది మనకి 9 టేబుల్లో రాదు. సో 99 వరకు రాసాము. ఓకేనా. సో దేర్ ఫోర్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 9 అప్ టు, సో ఏమైతే ఉన్న మల్టిపుల్స్ అన్నీ రాయండి. సో 9 18 27 36 45 54 63 72 81 90 99. ఓకేనా. 9 నుంచి 100 వరకు ఉన్న మల్టిపుల్స్ 9 18 27 36 45 54 63 72 81 90 99. ఓకేనా. సో కంప్లీట్.